10 కాయలతో నిమ్మకాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. నేను ముందుగా నిమ్మకాయలన్నీ కడిగి పెట్టుకున్న 10 కాయలని. తర్వాత ఏదైనా మచ్చలు ఉండొద్దండి, పచ్చడి పెట్టేటప్పుడు చూసి పక్కన పెట్టుకోండి. మచ్చలు లేని కాయలు ఒక పక్కన, మచ్చలున్న కాయలు ఒక పక్కన. అదేవిధంగా పచ్చడి కోసం తీసుకున్న కాయలు 10 కాయలలో నిలువుగా కట్ చేయండి. నిలువుగా కట్ చేసి దాంట్లో గింజలు కూడా ఏమి లేకుండా చూసుకోండి. అదేవిధంగా రసం కోసం నీళ్ళు అడ్డగా కట్ చేయండి నిమ్మకాయలని. ఒక స్పూను పసుపు, 50 గ్రాముల సాల్ట్ అయితే సరిపోతుందండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసి చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. 4-5 రోజుల తర్వాత ఇట్లా ఈ విధంగా ఊరిద్దండి. ఊరిన తర్వాత పోపేసుకోవాలి. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఈ విధంగా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 200 గ్రాముల ఆయిల్ అయితే సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, అదేవిధంగా కరివేపాకు రెబ్బలు బాగా వేగిన తర్వాత ఎల్లిపాయలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. హాఫ్ కప్ కారం, గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని బాగా కలుపుకోవాలి. పోపు బాగా చల్లారిన తర్వాత నిమ్మకాయ ముక్కలలో వేసుకొని కలుపుకోవాలి.